చెల్లిస్తూ ఇంతవరకు బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థనను ఆలకించి ప్రార్థనలకు జవాబిచ్చిన సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో, శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పగటి కాల సమయంలో కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ప్రైజ్ ది లార్డ్. ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ఈ పగటి కాల సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ అంశం యొక్క పేరేంటంటే వేడని పట్టుదల అనండి. వేడని పట్టుదల. దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధికి వచ్చినటువంటి దేవుని బిడ్డలు, ఆమేన్, విశ్వాస జీవితంలో విడవకుండా ప్రార్థనలు చేయటము ద్వారా దేవుడు వారి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. విడవకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఏంటంటే ఆయన సజీవుడు. ఓకే, ఆయన చెట్టు కాదు, పుట్ట కాదు, రాయి కాదు. ఆయన సజీవుడు. ఆయన బ్రతికి ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి బ్రతికి ఉన్న దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. ఆయన సన్నిధిలో ఈ కాలానికి దేవుడు పంపినటువంటి ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే విడవకుండా పట్టుదలతో, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఓకేనా? విడవకుండా పట్టుదలతో, విశ్వాసముతో ప్రార్థన చేస్తే అద్భుతాలు చేయుటకు ఈ దేవుడు శక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చదువుకున్నటువంటి లేఖన భాగములో ఒక వ్యక్తిని గురించి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఒక స్త్రీని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమె ఎలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని ద్వారా గొప్ప కార్యాలు పొందుకుందో, ఈ చివరి కాలంలో ఉన్నటువంటి మనం కూడా అటువంటి ప్రార్థనలే చేసి దేవుని ద్వారా గొప్ప కార్యాలు పొందుకోవాలి. హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో యేసయ్య చెప్పిన మాట ఏంటంటే మీరు విసుకక నిత్యము ప్రార్థన చెయ్యాలి. అంటే విసుక్కోకుండా నిత్యము ప్రార్థన చేయాలి. అంటే ఏంటి? దేవుడు నీ జీవితంలో నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు ఇచ్చేంత వరకు ప్రార్థన చేయాలి. అదే విసుకక నిత్యము ప్రార్థన చేయటం అంటే. విసుక్కోకుండా నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కొంతమంది విసుక్కోకుండా తింటుంటారు కదా, ఎనీ టైం ఎప్పుడు చూసినా తింటానే ఉంటారు. ఆమేన్. కొంతమంది విసుకక నిద్రపోతుంటారు. ఇక వాళ్ళ జీవితాల్లో రెండోది ఉండదు. ఇక పొద్దుగూకులు నిద్రే నిద్ర, దరిద్రపు నిద్ర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిద్రపోతులు దరిద్రులు అవుతారంట. నిద్ర మత్తు చింపిరి గుడ్డలకి కారణమైందంట. నీ బ్రతుకులో ఆశీర్వాదం లేకపోవడం గల కారణం, దీవెన లేకపోవడం గల కారణం నీ నిద్ర మొత్తే. ఏంది ఆమె చెప్పరు? శరీరానికి నిద్ర మత్తు అయితే కొంచెం
ఎట్లా కట్ట తీసుకోవచ్చు. కానీ హృదయానికి నిద్ర మొత్తం అయితే ఏమండి, శరీరానికి నిద్ర మొత్తం అనుకోండి, మొఖాన్ని నీళ్లు కొట్టుకోను లేకపోతే ఇంకోటి చేసు, కళ్ళల్లో కారం పెట్టుకొని ఎట్లా గట్ట నిద్రపోకుండా చేస్తారు. మరి హృదయానికి నిద్ర మొత్తం వస్తే పరిస్థితి ఏంటి? అది ఎంత భయంకరం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయం ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు పైకెత్తి ప్రభువుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లూకా సువార్త 21వ అధ్యాయం ఇక్కడ ఏమంటాడంటే 21:34 మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, శరీరాలు కాదు, ఏంటి హృదయాలు దేనివల్ల మందం అవుతున్నాయి ఏంటంటే తిండి వలన. సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు ఇవి. ఆమేన్. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, ఒకటి తిండి, ఇక తిండి తింటే ఏమొచ్చుద్ది? మత్తు. ఓకే. నెంబర్ 2 రెండోది ఏమంటాడంటే మత్తు వలనను. ఈ రెండు అయిపోయిన తర్వాత ఏంటి? ఐహిక విచారాలు. ఐహిక విచారాలు అంటే భూ సంబంధమైన విచారాలు. డబ్బు కావాలి, తిండి కావాలి, వస్త్రాలు కావాలి, అర్థమవుతుందా? ఇవన్నీ కావాలి. మానవునికి ఉన్నటువంటి స్థితిగతులు ఇవి. అందుకే ప్రభు ఏమన్నాడంటే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని వీటిని గురించి మీరు విచారణ చేయొద్దు. మరి ఎట్టొస్తాయ్యా? అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. అన్యజనులు ఎవరు? దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు వీటన్నిటి విషయంలో విచారిస్తారు. ప్రభు అంటాడు మీరెందుకు విచారిస్తున్నారు? మీరు నా పిల్లలు కదా, మీకు ఏ సమయానికి ఏం కావాలో నేను ఇస్తాను కదా. హల్లెలూయా. మీరెందుకు వీటి విషయంలో విచారిస్తున్నారు? ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు వాటికంటే శ్రేష్ఠైనప్పుడు మీకు ఏ టైంకి ఏం కావాలో మీ తండ్రికి తెలియదా? కాబట్టి మొదట మీరు నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు సమస్తము మీకు అనుగ్రహించబడతాయి. మొదట ఏం చేయాలా? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి, అప్పుడు సమస్తము. ముందు నువ్వు దేవుని పని చేయి. నువ్వు దేవుని పని చేస్తే నీ పని దేవుడు చేస్తాడు. నువ్వు దేవుని పని చేయవు, దేవుని సన్నిధిలో పరిచర్య చేయవు, కానీ దేవుని కాడి నుంచి తేరగా అన్నీ రావాలని కోరుకుంటావు. ఎట్టొస్తాయి? వస్తాయా? ఎటు చెప్పాలి? రావు. ఎందుకు రావు? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి యేసయ్య మన రక్షకుడు, మన ప్రాణప్రియుడు, మన తండ్రి, మన ప్రభువు. ఆయన ఏం చేశాడు? పరిచర్య చేయటానికి వచ్చాడు. మనదంతా హై లెవెల్. మనం పరిచర్య చేయం, దేవుని మందిరంలో ఒక పని చేయం, దేవుని మందిరంలో ఒకటి చేయం.
దేవునికి ఇవ్వం, దేవుని సన్నిధిలో పరిచర్య విధానం లేదు. కానీ దేవుని ద్వారా మాత్రం మనకి కార్యాలన్నీ కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా వస్తాయి? అర్థమవుతుందండి? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి, రెండు చేతుల పైకెత్తి. విశ్వాస జీవితంలో దేవుని పిల్లలమైనటువంటి మనం మొదటిగా ప్రభు పని చేస్తే ప్రభు మన పని చేస్తాడు. హల్లెలూయా. అది ఏదైనా సరే దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం మొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభు సన్నిధిలో ఈ తిండి, మత్తు, ఐహిక విచారాలు మనలో లేకుండా చూసుకోవాలి. ఐహిక విచారాలు ఉన్నోడు ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు దేవుని సన్నిధిలో నుంచి. ఇప్పుడు యేసయ్య విత్తువా అని ఉపమానం చెప్పాడు. ఒక మనుష్యుడు విత్తనాలు విత్తుతూ ఉంటుండగా కొన్ని నేల పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని మంచి నేలన పడ్డాయి. ఇప్పుడు త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన పడినట్టు ఏం జరిగింది? అక్కడ ఆకాశ పక్షులు వచ్చి అవి ఎత్తుకొని పోయినాయంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? అర్థమైపోతుందా? రెండవది, కొన్ని రాతి నేలన పడ్డాయి. రాతి నేలన పడ్డాయి, ములిసినాయి అంట, కానీ నీటి చెమ్మ లేనందువల్ల అది ఎండిపోయింది. మూడవది, ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదల్లో పడ్డాయి కూడా మొలిసినాయి, కానీ ముళ్ళ పొదలు ఏం చేసినాయంటే వాటిని అణిచేసినాయి అంట. అందుకని ఏం కలదు, అవి ఎతగల, అవి కూడా పోయినాయి. లాస్ట్ మంచి నేలన పడ్డాయి. మంచి నేలన పడ్డాయి 30 60 100 1000 ఫలించు. ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఉపమానం యొక్క భావం ఏంటంటే, వాక్యం ఇత్తువాడు మనుష్య కుమారుడు, దేవుని సేవకుడు. ఓకేనా? ఇది పొలం, మీరే పొలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరే పొలం. వాక్యం ఇత్తుతున్నావు ఇప్పుడు. ఆమేన్. నువ్వు సరిగ్గా విన్నావు అనుకో, సైతాన్ వచ్చి నీ దగ్గర ఉన్న వాక్యాన్ని ఎత్తుకోబాడు. నువ్వు వాక్యాన్ని సరిగా వింటే వాక్యం నీ హృదయంలో ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా బుధవారం వరకు ఈ బుధవారం చెప్పినటువంటి వాక్యాన్ని పొద్దుగుకులు నువ్వేం చేస్తుంటావు? ధ్యానం చేస్తూ ఉంటావు. అర్థమవుతుందండి? ప్రైజ్ ది లార్డ్. అప్పుడు సాతాను వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తకపోవడానికి అవకాశం లేదు. నెంబర్ 2, రాతి నేలన పడ్డాయి. రాతి నేల అంటే రాతి హృదయం లాంటి మనుషులు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి ఎంత చెప్పినా వాక్యం ఎక్కదో. హృదయం ఏంటిది? రాతి హృదయం. విన్నట్టుగా ఉంటారు కానీ వినరోళ్ళు. గట్టిగా స్తోత్రం చెప్పండి. వాళ్ళలో కూడా ఈ వాక్యం ఫలించదు. ఆమేన్. మూడవది, ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదల్లో పడటం అంటే హృదయాలు ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాలు, ఏవి తిందుమో, ఏవి త్రాగుదుమో, ఏవి ధరించుకుందామో, అసలు రేపు సంగతి ఏంటి అనేటువంటి పరిస్థితుల్లో ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళలో కూడా వాక్యం పనిచేయదు. 4, మంచి నేలన పడిన విత్తనం. ఆమేన్. మంచి నేలన పడిన విత్తనం అంటే వీళ్ళు ఎవరంటే విశ్వాసులు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు వాక్యాన్ని శ్రద్ధతో వింటారు, శ్రద్ధగా ఆలకిస్తారు, వాక్యాన్ని వాళ్ళ జీవితాల్లోకి అన్వయించుకుంటారు. తద్వారా ఆ వాక్యం వాళ్ళలో ఫలించుద్ది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని ఐహిక విచారాలను పక్కన పెట్టు. నీకు ఏం కావాలో అది ప్రభువుని అడుగు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఆయన సజీవుడు, ఆయన బ్రతికున్న దేవుడు. పిలిస్తే వస్తాడు ఆయన.
హల్లెలూయా. అగ్నిగుండంలోకి రాలేదా? ప్రైజ్ ది లార్డ్. మరి సింహాల బోన్లోకి రాలేదా? ఎర్ర సముద్రం మధ్యలోకి రాలేదా? హల్లెలూయా. కొత్త నిబంధనలు అపోస్తుల మేడగదిలోకి రాలేదా? హల్లెలూయా. చెరసాల్లోకి రాలేదా? హల్లెలూయా. సరే, వీళ్ళందరూ పక్కన పెడదాం. మనం ఎన్నోసార్లు ప్రార్థన చేసినప్పుడు దయ్యాల మీదకు దేవుని అగ్ని దిగి రాలేదా? హల్లెలూయా. దేవుడు మన మధ్యలోకి వచ్చి ఎన్నో అద్భుత కార్యాలు చేయలేదా? ప్రైజ్ ది లార్డ్. ఈ సంఘాలన్నీ పల్లెలో ఉన్న సంఘాలు కాదు కదా, అన్యజనుల మధ్యలో ఉన్న సంఘాలు కదా. అన్యజనులు దీన్ని అంగీకరించారు కదా, నమ్మారు కదా, చనిపోబోయే వాళ్ళు కూడా బ్రతికారు కదా. దేవునికి స్తోత్రంగా లేదు కాక. ఎందుకని మరి నీ జీవితంలో విశ్వాసంతో ప్రార్థన చేయవు? ఎందుకని విడవకుండా పట్టుదలతో ప్రార్థన చేయవు? ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యాలు చేస్తాడు కదా. ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే సంఘాల్లో విశ్వాసుల మధ్యలో ఇదే ప్రభు చెప్తున్నమాట. లూకాసు సువార్త 21వ అధ్యాయం 34వ వాక్యం. మీ హృదయములు, శరీరాలు కాదు, హ్యూమన్ బాడీస్ కాదు, ఏంటయ్యే? హృదయం మత్తులోకి వెళ్ళిపోయిందట. హృదయం తిండిలోకి వెళ్ళిపోయిందట. హృదయం ఐక్య విచారాలు. వీటితోటి సగటు మానవుడు అల్లాడిపోతున్నాడు. ఏం తిన్నామా, ఏం తాగుదామా, ఈ సమస్యలేంటి, అప్పులేంటి, ఇవి ఎట్ట కట్టుకోవాలి, ఎట్ట తీర్చాలి. పొద్దుగూకులు లేచిన కానించి కూర్చొని ఇదే బాధ తప్ప. నువ్వు ఏడ్చే ఏడుపు, నువ్వు పడే కష్టం, నువ్వు పడే బాధ దేవుని దగ్గర పడితే ఎంత బాగుంటుంది. కలిపేసుకొని నీ ఇంట్లో కూర్చొని సోది ముచ్చట్లు అరుగుల మీద వాళ్ళతో వీళ్ళతో కాకుండా, చెట్ల కింద కాకుండా, అర్థమవుతుందా, ఆ ఇంటికి తిరగకుండా ప్రభు పాదాలు పట్టుకొని కలిపేసుకొని ఏం చెప్పాడైనా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి నీ తలుపులు వేసుకొని రహస్యం ముందు కూర్చుని నీ తండ్రికి ప్రార్థన చేసుకుంటే, హల్లెలూయా, నీ ప్రార్థన ద్వారా దేవుడు హృదయాలను కదిలించడా? హల్లెలూయా. కఠిన హృదయాలు కదలవా? అద్భుతాలు జరగవా? ఆశ్చర్యాలు జరగవా? కానీ నువ్వేం చేయట్లేదంటే తిరిగి నిద్రపోతున్నావు తప్ప, మత్తుతో ఉన్నావు తప్ప, హల్లెలూయా, పొదుగులు అదే తలుచుకుంటూ బాధపడుతున్నావు తప్ప నీ సమస్యలు ప్రభువు చెప్పట్లా. వాక్యం ఏమంటుందంటే ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఎవరిని గురించి? నన్ను గురించి అని చెప్పు. నన్ను గూర్చి చింతిస్తున్నాడు. కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీదే. అర్థమైందా? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. మిమ్మల్ని గురించి అంటే ఎవరిని గురించి? నిన్ను గురించి. ఆమేన్. కాబట్టి నీ చింత ఏం చేయాలి? చెప్పండి సిగ్గుపడకుండా. నీ చింత అంతా ఆయన మీద వేయాలి. అప్పుడేం జరుగుద్ది? చదవండి ఒకసారి పేతురు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 7వ వచనం, 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక, చింతించుచున్నాడు అనకాడ ఒకటనేసింది, దాని కింద ఫుట్ నోట్లో నీ అందు లక్ష్యము చూపుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఆయన బిడ్డవు కదా, నేను ఆమె చెప్పరు కాదా? నువ్వు ఆయన బిడ్డవు కదా, అప్పుడు నీ మీద ఆయనకు లక్ష్యం ఉందా లేదా? నీ మీద ఆయనకు శ్రద్ధ ఉందా లేదా? కాబట్టి నువ్వు అడిగిన ప్రతిదీ దేవుడు ఇస్తాడా? ఇడా హల్లెలూయా. మీ పిల్లలు అడిగినండి మీరు ఇయ్యలేదా? హల్లెలూయా. అప్పు చేసి మరి ఇచ్చారు కదా, మరి మీరే మీ పిల్లలకు అంతగా ఇస్తే దేవాది దేవుడు, రక్షకుడు, విమోచకుడు, ప్రాణప్రియుడు, దయాళుడు, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడైన దేవుడు నీకెందుకు ఇవ్వడు? ఇస్తాడా? ఈడ
సమస్తము ధారాళముగా దయచేసే దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నీ చింత యావత్తు, నీ పనుల భారం యెహోవా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలమవుతాయి. మొదటిగా నువ్వు దేవుని పని చేయి, దేవుడు నీ పని చేస్తాడు. నువ్వు దేవుని పని చేయకుండా దేవుడు నీ పని చేయడు. హల్లెలూయా. ప్రధానికి లెక్కలు కడతావా? ప్రధానికి లెక్కలు కడతావు. ఆ ఊరి నుంచి ఇక్కడికి రావాలంటే, ఆడ నుంచి ఇక్కడికి రావాలంటే 30 రూపాయలు, ఆడ నుంచి ఇక్కడికి రావాలంటే 30 రూపాయలు, ఆడ నుంచి ఇక్కడికి రావాలంటే 30 రూపాయలు, మొత్తం 90 రూపాయలు. మళ్ళీ పోవాలంటే 90 రూపాయలు. ఓమో చర్చికి రావాలంటే 200 కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని షీపులో వస్తుంది, పాస్టర్ గారు ఫోన్లో ప్రార్థన చేయి. నేను చేయనని చెప్పాను. నిన్ను దేవుడు చూడాలి కదా, నీ కష్టం దేవుడు చూడాలి కదా. మన బుధవారం ప్రార్థనలో ఉన్నాను, ప్రార్థనలో పెడతాను. ఇప్పుడు చెయ్యి, ప్రార్థన చేయి. మా ఆయన డబ్బులు కూడా ఇస్తే ప్రార్థన చేయి. నీకంటే వెనకోళ్ళకి వచ్చింది డబ్బులు, నీకంటే వెనక వచ్చిన వాళ్ళకి వచ్చింది, నీకు రాలేదంటే ఏంటి అర్థం? తేరగా రావాలంటావు నువ్వు. ఒక పని చేయో, ఒక చర్చిలో ఓడవో, కడగవో, తొడవో, పట్లేయో. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు పెట్టానే అందరినీ పోగొట్టుకున్నావు అన్నారు కొంతమంది. నన్ను పోతే నాకెందుకు, నువ్వు చేసేది నాకు. విశ్వాసం లేని వాళ్ళు, ప్రార్థన చేయలేని వాళ్ళు, దేవుని ద్వారా ఒక కార్యం పొందుకోలేని వాళ్ళు ఎందుకు గుంపులు చర్చి మొత్తం ఏం చేసుకోవడానికి? ప్రార్థన చేసి దేవుని ద్వారా అద్భుతాలు పొందుకునేవాళ్ళు 10 మంది చాలరా? ఉత్త పుట్టంత ఎందుకండి ఏం చేసడానికి? ప్రార్థన చేయకుండా తిని దిట్టంగా తిని ముఖం ఉబ్బిందాక నిద్రపోయి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఇట్లాంటి దరిద్రపు గుమ్మ మనకు ఎందుకు అవసరమా? ఎంత విచారం ఒకసారి ఆలోచించి. ప్రైజ్ ది లార్డ్. దేవుని పని చేయకుండా, దేవుని సంధి చేయకుండా ఒక ఆమంటుందంట, దేవుని పని అయితే ఎంతైనా చేస్తాం కానీ పాస్టర్ గారు ఇంట్లో పని అంటే ఎవడు చేయమండి మా ఇంట్లో పని? అర్థమవుతుందా? పని చేయడమే ఒక ఉంది మాకు. దేవునికి స్తోత్రం, దేవుడు ఇచ్చినట్టుగా. హల్లెలూయా. నువ్వు తిని నువ్వు తిన్న ప్లేట్ కూడా మేము కడగాలనా? ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చావండి, గెస్ట్గా నువ్వు ఇంటికి వచ్చావు, నీకు భోజనం పెట్టాం, మర్యాద కలదాను అయితే నువ్వేం చేస్తావు? నువ్వు తిన్న ప్లేటే కడిగి మా పాస్టర్ గారండి, పాస్టర్ గారని పెట్టు. నువ్వు దాన్ని షింకులో వేసి పాస్టర్ గారి ఇంట్లో ప్లేట్లు నేను కడగాల్సి వస్తుందంటే అది ఎంతవరకు కరెక్ట్? అర్థమవుతుందా? అందుకని నువ్వు ఎట్లా అన్నానే అందరు పోతున్నారంటే నేనేం చేశాను? అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. మేము తిన్న ప్లేట్లు కదా కడగమంటుంది నిన్ను, నీ ప్లేటే నిన్ను కడుక్కోమంటున్నావు. అది కూడా తిని నేను కడగను. దేవుని పని అయితే ఎంతైనా చేద్దట. అమ్మో, అందుకేనమ్మ నీ ఇంట్లో అన్ని కుప్పలు తెప్పలు పడిపోతున్నాయి ఆశీర్వాదాలు. ఈ తిరుగుబాటు స్వభావాన్ని బట్టి నీ కొంపలో ఎటువంటి ఆశీర్వాదం లేకుండా పోతుంది. అది ఈ తిరుగుబాటు స్వభావం, ఈ తిరుగుబాటు భక్తి, ఈ తిరుగుబాటు స్థితిగతులు. హల్లెలూయా. తగ్గించుకొని లోబడి ప్రార్థన చేసి దేవుని వాక్య క్రమంలో నువ్వు ఉంటే ఎప్పుడో నీ జీవితంలో ఆశీర్వాదం ఉండకపోయిందా? హల్లెలూయా. దేవుడు నాటకాల భక్తిని కోరుకోడు. అర్థమైందా? రేపు మేకప్ పుడిందా కొడతాడు రేపు ఆయన కాడ. ప్రైజ్ ది లార్డ్. పైకి అంటే భలే షోభక్తి. షోభక్తి చేసినప్పుడు జనం ఏం చేస్తారు? ఆటోమేటిక్గా మోసపోతారు. హల్లెలూయా. నేను మీ కాడ చాలా భక్తుడిలాగా నటించా, ఒక తప్పు చేసి దొరికిపోయా. మీకేమనిపించింది? మాస్టర్ గారు ఎన్ని చెప్పిండు మనకి, అసలు ఎట్ట వాక్యం చెప్పిండు, చివరికి ఏమైపోయింది? దొరికిపోయాడు. అర్థమవుతుందా? విశ్వాసులు కూడా ఈ మధ్య ఏమవుతారో దొరికిపోతున్నారు. ఒకప్పుడు అబ్బో ఏం భక్తురాలు, ఈ భక్తురాలు చెప్తే ఇంక భక్తురాలు లేదు, అసలు ఈమె నెంబర్ 1 భక్తురాలు అనుకుంటే చివరికి భక్తి ఏమవుతుందంటే ఇలా తేలిపోతుంది.
హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రభు చెప్తున్నమాట, మీ హృదయములు తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున. మందం అంటే ఏంటి? మందం అంటే తెలుసా? దున్నపోతు మీద వాన కురిసినట్టు అంటే ఏంటి అర్థం? వామ్మో, తెలీదా మీకు? దున్నపోతు మీద వాన కురిసినట్టు అంటే అర్థం ఏంటంటే, దున్నపోతును బయట కట్టేస్తే వడగళ్ళ వాన పడినా అది అనేది కదలదు. అర్థమైందా? కొంతమంది వాళ్ళ జీవితాల్లో ఎటువంటి ఆశీర్వాదాలు లేకపోయినా, దీవెన లేకపోయినా, లోకస్తుల్లాగా బతుకుతూ ఉంటారు తప్ప, పైకి భక్తుల్లాగా ఉంటారు తప్ప వాళ్ళ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం ఉండదు. అందుకే దాన్నే మందం అంటారు గట్టిగా. కాబట్టి మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. అందుకని ఒకళ్ళ భక్తి చూడమాకండి, ఒకళ్ళు చెప్పే మాటలు వినమాకండి. గుర్తుపెట్టుకున్న సంఘానికి వస్తున్న దేవుని పిల్లలారా, చెడగొట్టే గుంపు ఉంటుంది మనలోనే. గుర్తుపెట్టుకోండి, మనలోనే, మన సంఘంలోనే మిమ్మల్ని చెడగొట్టే బ్యాచ్ కొంతమంది ఉంటారు. పాస్టర్ గారికి వ్యతిరేకులు, పాస్టర్ అమ్మ గారికి వ్యతిరేకులు, దేవునికి వ్యతిరేకులు వీళ్ళు. హల్లెలూయా. వీళ్ళు మిమ్మల్ని చెడగొడతారు. వాళ్ళు ఆల్రెడీ చెడిపోయారు, మిమ్మల్ని ఏం చేస్తారు? చెడగొడతారు. కాబట్టి చెడిపోయిన వాళ్ళ మాట వినమాకండి, మోసగాళ్ళ మాటలు వినమాకండి, దరిద్రపు గుమ్మ మాటలు వినమాకండి. మీరు వాక్యాన్ని చూడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును చూడండి. వాక్యంలో దేవుడు ఏం చెప్పాడు అది చూడండి, ప్రార్థన చేయండి. అంతే తప్ప చెప్పుడు మాటలు. అందుకే ఇక్కడ ప్రభు అంటున్న మాట ఏంటంటే, దేవునికి స్తోత్రం చేయాలి. రెండు చేతులు పైకెత్తి, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. పక్కోళ్ళని చూడమాకండి, పక్కోళ్ళ భక్తి చూడమాకండి, పక్కోళ్ళ ప్రార్థన చూడమాకండి. నీ భక్తి ఏదో, నీ ప్రార్థన ఏదో, నువ్వు దేవుని ఎదుట కరెక్ట్గా ఉన్నావు లేవో ఇది చూసుకో. చెప్పుడు మాటలు, చెప్పుడు కార్యాలు, చెప్పుడు కథలు ఇవి మీరు వినవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రండి మరలా మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుని సన్నిధికి వస్తున్న దేవుని పిల్లలు విడవకుండా ప్రార్థనలు చేయాలి. అదే లూకా సువార్త 18:7లో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు. ఎవరు ఏర్పరచుకుంది? ఎవరిని ఏర్పరచుకున్నాడు? దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? చెప్పరేమండి? అది మరి అదేగా చెప్పండి. నిన్ను ఏర్పరచుకున్నాడు. నేనెవరు మిమ్మల్ని ఎవరిని ఏర్పరచుకోవాలా? నేను మిమ్మల్ని ఎవరిని పిలవలా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పిలిస్తే వచ్చారు, ఓకేనా? మనుషులు పిలిస్తే వచ్చిన వాళ్ళు మధ్యలో పోతారు, దేవుడు పిలిస్తే వచ్చిన వాళ్ళు చిరకాలం ఉంటారు, సంఘానికి అంటుకట్టబడి ఉంటారు. హల్లెలూయా. నేను పరిచర్య ప్రారంభించిన 22 సంవత్సరాల్లో చాలామంది వచ్చారు పోయారు, చాలామంది వచ్చారు పోయారు. వచ్చిన వాళ్ళని భలే వచ్చారే అని నేను ఎప్పుడు అనలా. పోయిన వాళ్ళని మీరు ఎందుకు పోయారని కూడా అడగల, నేను అడగను కూడా. వచ్చేటప్పుడు నేను మిమ్మల్ని రమ్మల్లా, పోయేటప్పుడు నేను పొమ్మల్లా. అర్థమవుతుందా? మిమ్మల్ని పిలిచిన వాడు దేవుడు. ఇది దేవుని మందిరం. గట్టిగా, ఇది దేవుని మందిరం. ఇక్కడికి ఎవరైనా రావచ్చు. ప్రభు చెప్పాడు, నా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడుదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒకళ్ళని వద్దంటానికి నేను నాకు అర్హత లేదు, పొమ్మంటానికి కూడా అర్హత లేదు. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకెత్తి. కొంతమందిని వద్దంటాను,
ఎందుకు వద్దంటానంటే పాపిష్టి కార్యాలు చేస్తూ భక్తుల్లాగా చలామణి అయ్యే వాళ్ళని మీరు రాకుండా ఉంటేనే మంచిదంటాను. ఎందుకు? నిన్ను బట్టి సంఘంలో అందరూ తిడతారు. ఒక వ్యక్తి ప్రార్థనలోకి వస్తూ తప్పుడు వ్యవహారాలు చేస్తుందంటే పోయే వాళ్ళందరినీ అదే అంటారు, ఇక అదే ఘాటు కట్టేస్తారు. అందుకని చెడిపోయిన రావాల్సిన అవసరం. మార్పు చేసుకొని పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఇక నేను చెయ్యను ప్రభువా, నీ సన్నిధిలోనే ఉంటాను బట్టే కదా అన్యజనుల మధ్యలో నా నామం దూషించబడుతుంది. అంటే మనం తప్పుడు వ్యవహారాలు చేస్తే ఆ తప్పుడు కార్యక్రమాలను బట్టి దేవునికి ఏమొచ్చింది, ఒరే ఈ ప్రార్థనకు పోయే వాళ్ళంతా ఎట్టంటూ లేనిరా అనే మాట వచ్చినప్పుడు అది ప్రభువుకు అవమానం. మనం నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా ఆలకించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నిలువెచ్చని భక్తి మనం అది నేను చెప్పే మాట. ఫస్ట్ కాడ నుంచి ఇప్పటి వరకు కూడా నేను చెప్తున్న మాట ఏంటంటే, ఉంటే పూర్తిగా భక్తిలో ఉండండి, లేక లోకంలోకి వెళ్ళిపోండి. మీరు అటు లోకంలో ఉంటూ ఇటు భక్తి చేస్తూ దేవునికి అవమానం తీసుకురాకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి, రెండు చేతుల పైకి ఎత్తి. కాబట్టి ఇక్కడ వాక్యంలో 21వ వచనం, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. గట్టిగా ఆమెను చెప్పండి. అర్థమవుతుందా? ఎవరేమే? కనాను స్త్రీ. దేవుడు ఎప్పుడు కూడా ఆయన పిల్లల్ని పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. నువ్వు రాగానే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడు, గుర్తుపెట్టుకో. నువ్వు రాగానే నీ బిల్డింగ్ పట్టేసుకుని మూడు చర్లు బిల్డింగ్ కట్టేటట్టు చేయడు ఆయన. అర్థమవుతుందా? దేవుడు మొదటగా నిన్ను పరీక్షిస్తాడు. దేవుడు రాగానే నీ జీవితంలో కార్యం చేయడు, నెమ్మదిగా కార్యాలు చేస్తాడు. ముందు నిన్ను పరీక్షిస్తాడు ఆయన, నువ్వు వచ్చే క్యాండిడేట్వా మానుకునే క్యాండిడేట్వా అని. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేయాలి? ఆ పరీక్షలో నిలబడితే జయం ఉంటుంది, నిలబడకపోతే అపజయం ఉంటుంది. అప్పుడేం చేస్తాడు? బయటికి పోయి అన్నీ తిరిగాలి, అటు పోయా ఇటు పోయా, ప్రార్థన పోయా, ఆ ప్రార్థన కూడా పోయాలి, ఆడికి పోయినా జరగల అంటావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం లేదు, విశ్వాసం లేదు, భక్తి లేదు, నీ పాపాలు ఒప్పుకోవాలా, పశ్చాత్తాపడలా, ప్రభు వైపు తిరగల, అందుకని నీ జీవితంలో ఏం జరగలా, కార్యం లేదు. అర్థమవుతుందా? ఈమె కనాను స్త్రీ వచ్చి ఏం చేస్తంట, దావీదు కుమారుడా ప్రభువా కనికరింపుము, నా కుమార్తెకు దయ్యం పట్టి బాధపడుతుందని చెప్పి కేకలేస్తుంటే యేసయ్య తిరిగి కూడా చూడలేదంట. ఆమె దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కదండి, మరి ఎందుకని దేవుడు తిరిగి చూడలా? ఆమె దేవుడు ఎందుకు తిరిగి చూడలేదంటే నేను టెస్ట్ చేయడం కోసం. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తావు? మనం వచ్చి రాగానే దేవుడు కార్యం చేస్తే ఇక దేవుని దగ్గరికి వస్తామా? ఇష్టం అన్నీ ఒకదాని వెంట ఒకటి సమకూరుతూ ఉన్నాయి అనుకో, బుధవారం ఉపవాస ప్రార్థనలో ఉంటామా? ఉండం. అందుకని దేవుడు ఏం చేస్తాడు? టెస్ట్ చేస్తాడు నిన్ను. ఆ టెస్ట్ ఎందుకంటే శోధించబడిన మీదట నువ్వు సువర్ణంగా మారుతా. హల్లెలూయా. బంగారం ఆడ చేలో దొరికింది. బంగారం చేలో దొరికిన బంగారం ఎట్టుంటుంది? నల్లగా ఉంటుంది. చూపిస్తే బంగారమే అన్నారు, మరి దాన్ని ఏం చేయాలా? కంసాయని కాడ తీసుకోవాలా. దాని అస్సలు రూపు రావాలంటే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? చెప్పండి గట్టిగా. కొలిమిలో వేసి కాలుస్తాడు. కొలిమిలో కాల్చబడిన దొంగ పాటలు పాడు మాకు, దొంగదాన. కొంచెం కఠినంగా ఉంటాయి ఈ మాటలు. దొంగ పాటలు పాడు మాకు.
కొలిమిలో కాల్చబడినప్పుడు ఏం చేయాలా? బంగారం అబ్బా అయ్యా అమ్మా అంటదా? అంటదా? అందో. ఏం చేస్తుంది? భరిస్తుంది. అర్థమైందా? భరించుద్ది. భరించిన తర్వాత కొలిమిలో నుండి తీస్తే అప్పుడు మెరిసిపోతుంది. హల్లెలూయా. ఈ శ్రమ, ఈ కష్టం, ఈ బాధ నీకెందుకయ్యా అంటే, ఎందుకు దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదయ్యా అంటే, నిన్నేం చేస్తున్నాడు? ఆయన టెస్ట్ చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. పాట పాడటం కాదు, పాటకు తగ్గట్టుగా జీవితాలు ఉండాలి. అర్థమవుతుందా? పారవేయక, ఆయన పారేయటం కాదు, నువ్వే పారేసిపోయినావు ఆయన్ని. నువ్వే ఆయన పారేసిపోయినావు. పాడి పాడి పాట చివరికి ఏం చేసినావు? ఆయన్ని పారేసిపోయావు. ఇటు దొంగ పాటలు, దొంగ వ్యవహారాలు చేయకూడదు. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి. కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను యేసయ్య చేతిలో. దేవునికి స్తోత్రం. విలువైన పాత్రలాగా ఉన్నావా, పగిలిపోయిన పాత్రలాగా ఉన్నావా? చాలామంది పగిలిపోయిన పాత్రలా అయిపోయారు. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన వద్దు, ఈ భక్తి వద్దు, అసలు ఇవ్వలేదులేపా, భక్తి వద్దు, ప్రార్థన వద్దు, సంఘం వద్దు, పాస్టర్ గారు అసలే వద్దు, ఊరే వద్దు. ఆమె పగిలిపోయి ఆడో చోట ఉంటాను, ఒక చోట మూలన. దేవునికి స్తోత్రం. ఫలవంతమైన జీవితాలు వద్దా కావాలా? ప్రైజ్ ది లార్డ్. ఆమె అంతటా కేకలేస్తుంటే యేసయ్య ఒక మాట కూడా చెప్పుకుని ఆయన దారి నేను వెళ్ళిపోతుంటే శిష్యులు ఆయన మాట విని, ఇదిగో ఆమె అంతటా కేకలేస్తుంటే ఆమెకి ఏదో కొంచెం సమాధానం చెప్పొచ్చుగా అన్నారు వాళ్ళు. అన్నారా? చదవండి 23వ వచనం. అందుకు ఆయన, అదే ఒక మాట కూడా చెప్పలేదంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన ఏమన్నాడంటే, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. ప్రైజ్ ది లార్డ్. ఒక మాటలో తేల్చేసాడు. ఆయన ఏమన్నాడంటే, అసలు నేను ఏం కోసం కాదయ్యా వచ్చింది, నేను ఇశ్రాయేలులో నశించిపోయిన గొర్రెల యొద్దకు వచ్చాను అంటే. ఒక మాటలో చెప్పాలంటే, నేను ఈమెకి ఏ సహాయము చేయలేను, ఏ సహాయము నేను చెయ్యను. ఆమేన్. ఇప్పుడు మీరే వచ్చారు, దయ్యం బట్టి తీసుకొచ్చారు. నేనేమన్నాను? ప్రార్థనకు వస్తేనే దయ్యం వదిలిస్తాను, లేకపోతే వదిలిస్తాను అన్నా. ఏం చేస్తారు మీరు? సరైన వాళ్ళు అయితే, అయ్యా ముందు కానీ అయ్యా ప్రార్థన చేయి వస్తాం కానీ అంటారు. కొంచెం తేడా మనుషులు అనుకో, నువ్వు చేసేది చాలామంది చేపించుకుంటావు అని చెప్పేసి వెళ్ళిపోతారు. అర్థమైందా? దాన్ని ఏమంటారంటే ఇగో అంటారు. ఇగో అంటే ఏంటి? గర్వం, అహంకారం, పొగరు అంటారు తెలుగు భాషలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా రావాలి? తగ్గించుకొని రావాలి. ఇక్కడ నీ కులం, హోదా, డబ్బు ఈ పని చేయడా. అర్థమవుతుందా? పిడుగురాళ్ళలో మన చర్చికి బ్యాంక్ మేనేజర్ గారు వచ్చేవాడు. ఒక ఆయన బ్యాంక్ మేనేజర్ గారు మోకరిచ్చేవాడు, చేతులు ఎత్తేవాడు. బ్యాంక్ మేనేజర్ అంటే ఏంటి? ఏ క్యాడర్ అది? దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అట్లా అంటే ఆయన ఇచ్చినారా? మన దగ్గరకు అప్పుడప్పుడు లాయర్ గారు ఒక ఆయన వస్తుంటాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు దేవుని దగ్గర ఎంత తగ్గించుకుంటారు? మనమే ఆ హోదాలో ఉంటే అసలు మనం ఎడగనుకుంటున్నాం, లాయర్ అనుకుంటున్నాం, లేకపోతే బ్యాంక్ మేనేజర్ అనుకుంటున్నాం. నేను చేతులు ఎత్తాలా, నేను మోకరించాలా? దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీ హోదా, నీ కులం, నీ గొప్పతనం, నీ ఆస్తి, నీ అంతస్తులని పక్కన పెట్టి ఎంటీ అయిపోవాలి, ఖాళీ అయిపోవాలి.
నీ ఆధిక్యతలు నీ హెచ్చులు ఏడు చూపించకూడదు. దేవుని కాడ చెల్లవయ్యి. అర్థమవుతుందండి? తగ్గించుకోవాలా, లోబడాలా, వాక్యానుసారంగా జీవించడం కొరకు ఒక తీర్మానం చేసుకోవాలా. అప్పుడు దీవించబడతాం. ఆమేన్. చూడండి, ఆయన ఆ మాట అనగానే 25వ వచనం, అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, నేను ఆ చర్చి అయినా అయింది, ఇంక చర్చి లేవు అయింది. ఒరే నీ కాడ తగ్గింపేది, అసలు తగ్గింపు జీవితం ఏది, తత్వం ఏది? ఆశీర్వాదం ఉంటుంది. తగ్గించుకోవడంలో ఎంత ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి లోబడాలి, వాక్యాన్ని హత్తుకోవాలి, వాక్య సత్యములో ఉండాలి. నీ ఇష్టానుసారంగా దేవుని సన్నిధిని అంటే కుదరదు. దేవుని ఆశీర్వాదం రాదు. ప్రైజ్ ది లార్డ్. నేను ఆమె కోసం కాదు వచ్చింది, నేను ఇజ్రాయేలులో నశించిపోతున్న వారి కొరకు వచ్చాను అన్నప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? మరలా వచ్చి మొక్కి, ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయి. చూసారా? ఇప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి మళ్ళా. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు. ఆమేన్. ఇప్పుడు ఈ అమ్మాయి కాడ ఒక రొట్టె ఉంది, ఈ అమ్మాయి దగ్గర ఒక రొట్టె ఉంది. ఈ పిల్లకాడు రొట్టె తీసుకొని కుక్క పిల్లల ఆకలితో బాధపడుతున్నాయని కుక్క పిల్లలకి వేశారనుకో, మీరేమంటారు? పాస్టర్ గారి కానీ మైండ్ పోయిందా? ఆ పిల్ల ఆకలి ముఖ్యమా లేకపోతే కుక్క పిల్లల ఆకలి ముఖ్యమా అంటారా? అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. వింటున్నారా? నిద్రపోతున్నారా? తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలన మీరు మందముగా ఉన్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి జాగ్రత్త గమనించండి. ఆయన అంటాడు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు. అంటే ఒక మాట అని చెప్పాలంటే ఆమె ఏమన్నాడు? కుక్క అంటున్నాడు. నేను ప్రార్థనకు వస్తే ఏదో నా టైం బాగాలేక నేను ప్రార్థనకు వస్తాను, కుక్క అంటవా? ఇంకా నేను వస్తానేమో చూసుకో మళ్ళా ప్రార్థనకి. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఎంత తగ్గించుకోవాలంటే, ఎంత బెండ్ కావాలంటే అంత బెండ్ కావాలి. అప్పుడే ఆశీర్వాదం నీ జీవితంలో ఉంటుంది. లేకపోతే ఏ ఆశీర్వాదం నీ జీవితంలో ఉండదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. కుక్క అంటుంటే ఇప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా? అయ్యా నిజమే, పిల్లల రొట్టెలు ఏంటంటే కొన్ని చిన్న మొక్కలు కింద పడితే ఆ మొక్కలన్నా నాకు ఇయ్య అంటుంది. చూసారా ఎంత తగ్గించుకుందో, ఎంత లోబడిందో, ఎంతగా దేవుని సన్నిధిలో ప్రభుకు లోబడితే అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ విశ్వాసము గొప్పదే, నీవు కోరినట్టే నీకు అవుతుంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు విడువకుండా ప్రభువుని హత్తుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభువును అడిగి ప్రభు ద్వారా ఒక గొప్ప కార్యం, ప్రభు ద్వారా ఒక గొప్ప సాక్ష్యం. నీ విశ్వాసము గొప్పది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ విశ్వాసం ఎక్కడ? ఆవగింజంత విశ్వాసం ఉంటే అసాధ్యాలు సాధ్యపరచబడతాయి. ఎంత విశ్వాసం? ఎంత విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం ఉంటే అసాధ్యాలు సాధ్యపరచబడతాయి. మరి ఆ ఆవగింజంత విశ్వాసం కూడా లేకుండా, బలమైన ప్రార్థనా జీవితం లేకుండా, ఎప్పుడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని తిని నిద్రపోతూ ఆ టీవీలో వచ్చే చెత్త చెదార సినిమాలు, సీరియళ్ళు, పాటలు, సోదంతా చూసుకుంటూ ఉంటే
నీ రోగం ఎట్టబోద్ది, నీ వ్యాధి ఎట్టబోద్ది, నీ సమస్యలు ఎట్టపోతాయి, నీ శోధనలు ఎట్టబోతాయి, నీ స్థితి ఎలాగ మార్చబడుతుంది. మార్చబడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మార్చబడాలంటే పొద్దుగూకులు ఆయనతోనే నువ్వు ఉండాలి. క్రీస్తును మనస్సులో ఉంచుకొనుట అనే వర్తమానం చెప్పాను మీకు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో 8వ వచనం. నా సువార్త ప్రకారం దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన అది యేసుక్రీస్తుని జ్ఞాపకము చేసుకొనుము. ఆమేన్. అంటే పొద్దుగూకులు ఏం చేయాలి? ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పొద్దుగూకులు ఆయన ఏం చేయాలి? మనస్సులో ఉంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా పొద్దుగూకులు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, పొద్దుగూకులు ఆయన మనసులో ఉంచుకుంటూ, పొద్దుగూకులు ఆయన కలుసుకుంటా ఉంటే ఆయన ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? నీ దగ్గరే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అడిగినవన్నీ చెప్పండి గట్టిగా, నువ్వు అడిగినవన్నీ ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి విడవకుండా పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేయటం ద్వారా నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యంగా జరిగింది. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఆమె తగ్గించుకొని దేవుని సంధిలో ప్రార్థన చేశాను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఎన్నిసార్లు? 3 సార్లు. నాకు కావాల్సింది ఏంటి? నీవు ఇచ్చే ఆశీర్వాదం. కాబట్టి చివరిగా ఒక మాట, లూకాసు వార్త 18వ అధ్యాయం. దేవుడు తాను ఏర్పరచుకున్నవారు, ప్రారంభంలో అని చెబుతూ నేను ఆపాను. దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా. అక్కడ ఏమన్నది వాక్యంలో? ఆయన త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు. నీ చింత ఆయన మీద వేయకుండా వాళ్ళ మీద, వీళ్ళ మీద, ఎవరి మీద వేయాలా? ఒక ఆమె రోజు పాలు పోసేవాడు చూస్తున్నట్ట. పాలు పోసేవాడితో, మా ఆయన మంచోడు కాదు, మా ఆయన దుర్మార్గుడు, మా ఆయన అసలు డబ్బులు ఇడు, మా ఆయన అసలు ఇల్లు పట్టించుకోడు అంటే పాలోడు అంట. రోజు ఇని 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 ఒకరోజు అన్నాడంటే, ఇట్లాంటి రోడ్తో ఎందుకు రారాదు పోదాం అన్నాడంట. వాక్యం ఏమంటుంది? నరుల ముట్టుకంటే, రాజుల ముట్టుకంటే యెహోవాను ఆశ్రయించుట. వాళ్ళకెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు, దేవునికి చెప్పు. ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తే పరలోకపు సింహాసనం కదిలి రావాలా. ఆమేన్. ఎంత క్రూరుడైనా, ఎంత దుర్మార్గుడైనా మారాలా. అది దేన్ని బట్టి ఉంటుందంటే నీ హృదయాన్ని బట్టి ఉంటుంది. నీ హృదయం దేవుని ఎదుట కరెక్ట్గా ఉండే. మనం అనుకుంటున్నాం కొంతమంది ఏందో వాళ్ళ జీవితంలో ఏం జరగట్లేదంటే వాళ్ళ హృదయాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ హృదయం దేవుని ఎదుట కరెక్ట్ కాదు. కొంపలు కూల్చే బుద్ధులు, ఒకళ్ళ నాశనాన్ని కోరుకునే బుద్ధులు, కుళ్ళు బుద్ధులు. అర్థమైందా? ఇటువంటి ఉన్నవాళ్ళు వాళ్ళ జీవితాలు బాగుపడవు. మెట్టుకు క్రీస్తును ధరించుకొని ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. తగ్గించుకొని ఉండాలి, తగ్గించుకొని ప్రార్థన చేయాలి, భక్తి కలిగి ఉండాలి, వాక్యాన్ని నమ్మాలి, ప్రభుతో సహవాసం చేయాలి, వాక్యానుసారంగా జీవితాలు కట్టుకోవాలి. ఆమేన్. మెలకుగా ఉండి ప్రార్థన చేయాలా. తినటానికి బతకూడదు.
అవి తినటానికే బతుకుతుంటారు కదా, బ్రతకటానికి తినాలి. హల్లెలూయా. కొంతమంది టిఫినే ఇంత పెట్టుకొని తింటుంటారు. అట్లు 15 తిని వచ్చిందంట. నేను నిద్ర నాకేం చేద్దాం? అట్లు ఎన్ని తింటారు? 2, ఇంకా 3, మహా తిండిపోతుండేది 5. 10 తింటే అది టిఫిన్ భోజనం కాదు. ఒక పూట తినేవాడంట యోగి అంట. చెప్పండి, యోగి. ఒక పూట తినేవాడు యోగి. యోగి అంటే పొద్దుగుకులో దైవ ధ్యానంలో ఉంటాడు. ఒక పక్క ఆకలి అవుతూ ఉంటుంది, అయినా కానీ స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం అనుకుంటూ ఉంటాడు. వాడు యోగి. 2 పూట్ల తినేవాడు భోగి అంట. భోగి అంటే తెలుసా? భోగి పండుగ కాదు. హల్లెలూయా. వాడు కూడా ఇంచుమించు యోగి క్యారెక్టర్లోంచి కొంచెం కిందకు వస్తాడు. 3 పూట్ల తినేవాడు రోగి అంట. 3 పూట్ల తినేవాడు రోగి. గుర్తుపెట్టుకోండి, 3 పూట దిట్టంగా తినే వాళ్ళకి షుగర్లు, బీపీలు అన్నీ సగం రోగాలు వస్తాయి. కిడ్నీ రోగాలు, థైరాయిడ్లు. వాళ్ళకి ప్లేట్ నిండా పెట్టాలి అన్నం, కళ్ళకి అది కూడా ఆందో. ఒక యాప్తంటే తింటాడంట, యాప్తంటే తింటాడంట. ఆ వడ్డిచ్చేవాడంట ఏమంటారంటే, వాడు తంటాడంట, ప్లేట్లో అన్నం లేకుండా ఉంటుంది చూసి నువ్వు వేయాల. నేను అడగద్దు, లేకుండా ఉంటుంది చూసి నువ్వు వేయి. వీడెవడు? రోగి. చెప్పండి, మూడిట్లో మీరెవరు? రోగులా? ప్రైజ్లా. ఇబ్బందులు ఒక పూట మానుకొని ఆకలి అవుతున్నా ప్రార్థన చేయండి. ఆమేన్. హల్లెలూయా. ఒక పూట నిద్ర లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. వింటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంట. అంటే ఏంటి అర్థం? నేను నిన్న ఉదయం 11ంటికి వెళ్ళా, పగలంతా ప్రార్థనలో ఉన్నా. అర్థమైందా? 3ంటికి ప్రార్థన అయిపోయింది గుంటూరులో. అయిపోయి భోజనం చేసుకొని 4:30 అట్ట బయలుదేరా. నసరాపేట వచ్చా. అక్కడ నుంచి కామేపల్లి పోయాం. అడ్డ రోడ్డు దాడిని కాడి నుంచి భయంకర వర్షం, గాలి. మేము 8ంటికల్లా 7:30 కల్లా అడ్డ రోడ్డు పోయాం. ఆ టైంలో తిప్పించి మలిచి కొట్టింది. మేము ప్రార్థన పెట్టి ఇంటికి పోయేసరికి 9 అయింది. అర్థమైందా? ఇక వాళ్ళకి ప్రార్థన చేసి కాసేపు కూర్చొని మాట్లాడి వాళ్ళ స్థితిగతులన్నీ, మళ్ళీ మేము ఆల్రెడీ అడ్డ రోడ్లో టిఫిన్ చేసిపోయాం. కాదుకూడదని చెప్పి తినాల్సిందని చెప్పి అంటే మళ్ళీ కొంచెం తిని ప్రార్థన చేసి రాత్రి ఇంటికి వచ్చేసరికి 12. అదే వానలో అదే గాలిలో ఎక్కడ కూడా ఆగకుండా తడుచుకుంటా నిద్ర లేకుండా వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ ఇప్పుడు పగలు మీతో పాటు ప్రార్థనలో ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ 7:30 కల్లా నెవులిపురి పోవాలా. 10:30 కాడ ప్రార్థన అయిపోద్ది. 10:30 నుంచి తెల్లారి 3 దాకా మళ్ళీ అక్కడ ప్రార్థన ఉంటుంది. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తారు. ఎవరు దీవిత్రికైనా? నన్ను దీవించుకో, నిన్ను దీవిత్రైంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకన్నది చేసుకున్న వాళ్ళకి పిండి కొద్దీ. మందంతా ఎంత పిండిచ్చి పెద్ద రొట్టి కావాలంటాం. నీ దురాశ తగలయ్యా. ఎట్టొచ్చుద్ది? పిండి కొద్దీ. ఎంత చెట్టుకి? నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అని ఆశీర్వాదమనే. ఎంత ప్రార్థన చేస్తే అంత దీవెన, ఎంత ప్రార్థన చేస్తే అంత ఆశీర్వాదం, ఎంతగా దేవుని సందులో గడిపితే అంత దీవెన. అరగంట ప్రార్థన చేస్తే అరగంట ఆశీర్వాదం, గంట చేస్తే 2 చేస్తే 2 గంటలు చేస్తే 3 గంటలు చేస్తే ఇక చూసుకో, నీ దెబ్బకి ఎవడు నిలబడలేడు. హల్లెలూయా. అది చేయవుగా నువ్వు.
ఇంటి బాగా ఉంది అది. ఇదన్నా చేస్తావు, లేకపోతే దరిద్రపు రిమోట్ ఒకటి తీసుకొని టీవీ పెట్టి దాని ముందర కూర్చొని గుడ్డి దానిలా చూస్తాడు పెట్ట. అంటే నీ ఆశీర్వాదాలకి నువ్వు చేసే చేష్టలే ఆటంకంగా ఉన్నాయి. ఎట్టిగా ఆమెను చెప్పండి, 2 చేతులు పైకెత్తి. అంటే నీ ఆశీర్వాదాలకు ఎవరు ఆటంకం? నీ టీవీ ఆటంకం, నీ నిద్ర ఆటంకం, నువ్వే ఆటంకం. ఎట్లా దేవుడు వస్తాడు నీ కాడికి? ఆమేన్. ఎట్టి చెప్పండి. సారేపతి విధవరాలకి ప్రవక్తను పంపించి కరువు కాలంలో పోషించలేదా? పోషించడం లేదా? హల్లెలూయా. మరి దేవుడు నిన్ను పోషించడా? యెహోవా ఈరే, సమస్తం ఆయన చూసుకుంటాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యాలు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయకే, విడవకుండా పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. తలలో ఉంచిన ప్రార్థన చేసుకున్నావు.